ఎప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేది. వద్దంటే చెప్పరా, వెళ్ళిపోతాను. ఆగు నాన్న, ఆగు ఆగు ఆగు. ఏమ్మా మొహానా నలిపేంటి? ఏ మీ కుమార్ రాజు చెప్పలేదా? చెప్పాడమ్మా. కానీ ఇలా కష్టపడుతూ ఇంటికి వెళ్ళడం ఎందుకమ్మా? కారు పిలిపించుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు కదా అని. నేను కూడా హాయిగానే వెళ్తున్నాను. కష్టపడుతుంది నీ కొడుకే. అబ్బే వాడేం కష్టపడుతున్నాడమ్మా, ఇలాంటి విషయాలు వాడికి జుజుబీ. అవునా, మరెందుకు అంత ఆయాసపడుతున్నాడు? అబే అబే అదేం లేదమ్మా, వాడు మొద్దోడు. నానా ఇలారా, నువ్వే తోసుకుంటూ ముందుకు రారా. ఏంటి ఏదో కమిట్మెంట్లు ఇచ్చేస్తున్నావు? 10 కిలోమీటర్లు ఒక్కనే తోసుకొచ్చాను, వాచిపోయింది ఇక్కడ. అయితే ఇప్పుడు నేనేం చేయాలరా? నాకు హెల్ప్ చేయడానికి నిన్ను రమ్మన్నాను. అంటే ఇప్పుడు నీతో పాటు నేను కూడా కారు తోయాలా? లేకపోతే దీనికోసం అమెరికా నుంచి మనుషులు పిలిపించమంటావా? రే, 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 రే. నేను నీ కన్న తండ్రినిరా, నన్ను కారు తోయమని అడుగుతున్నావా? వేరే వాళ్ళని అడిగితే తంతారు, కన్న తండ్రిని అడగాలి. మాట్లాడకుండా వచ్చి కారు తోయి. ఏయ్ ఏంటా సోది, ముందు కార్ తోయండి. అలాగే. పదా. ఏం మనిషిరా బాబు నువ్వు. నేను నిన్న ఇంటికి ఓనర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను ఈ కారుకి క్లీనర్ని చేసావు కదరా. ఎప్పుడు ఏమి చేయవని షంటుతుంటావు కదా, మరి ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే మెచ్చుకోకుండా మళ్ళీ తిడతావేంటి? ఏదో ఒకటి చేయమంటే తండ్రిని తలెత్తుకునే పనులు చేయమనిరా, ఇలా తలదించుకొని కార్లు తోసే పనులు చేయమని కాదురా. ఛీ!